హలో డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ప్రెస్ నోట్ రిలీజ్ కావడం జరిగింది. అది ఆన్లైన్ ప్రక్రియకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మరి దాని గురించి ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక నుంచి మన వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూగా ఉంటూనే ఉంటాయండి. మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి మీరు జాయిన్ అయ్యే వరకు కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన అప్డేట్స్ అన్నింటిని కూడా క్లియర్గా మీ ముందుకు తీసుకొస్తాను. అట్లాగే ఫిజికల్ సైన్స్కు సంబంధించిన క్లాసెస్ కావచ్చు, పీవైక్యూ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, లేదా టెస్ట్ సిరీస్ని కూడా మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందండి. మరి ఒకసారి చూస్తే మరి ఆన్లైన్ ప్రక్రియ అనేది మనకు ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆగస్టు 19 మార్నింగ్ 8 గంటల నుంచి సెప్టెంబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిందండి. TSLPRB అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మొత్తం మీదుగా వీళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేసిందంటే ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిన నుంచి ఓవరాల్ రిక్రూట్మెంట్ అయిపోయి మీరు జాయిన్ అయ్యే వరకు ఉన్న ప్రాసెస్ అంతటికి కలిపి ఒకే ఫీజు పెట్టడం అనేది జరిగింది. డిఫరెంట్ స్టేజ్లలో ఎట్లాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మన ఆన్లైన్ ప్రక్రియ ఫస్ట్ చేసుకునేటప్పుడు చెల్లించిన ఫీజునే ఫైనల్ ఫీగా కన్సిడరేషన్ అనేది చేస్తున్నారు. మరి దేనికి ఎంత ఫీజును వీళ్ళు ఇక్కడ పెట్టిననే దాన్ని ఒకసారి గమనిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ AR, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ TGSP, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ SIR CPL, అట్లాగే SPF సబ్ ఇన్స్పెక్టర్, ఫైర్ డిపార్ట్మెంట్ స్టేషన్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ప్రిజన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ జైలర్ మెన్ అండ్ డిప్యూటీ జైలర్ ఉమెన్. సో అంత ప్రాసెస్కి కలిపి SC ST లోకల్ తెలంగాణ ఆస్పిరెంట్స్ అయితే వాళ్ళకి 750 రూపాయలు, అట్లాగే ఆల్ అదర్ ఆస్పిరెంట్స్కి అయితే 1500 రూపాయలు పెట్టడం అనేది జరిగింది. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ FPB సేమ్ ప్రాసెస్ అన్నిటికి కలిపేసేసి మనకు ఇక్కడ ఒకటి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ అనే దాన్ని ఇక్కడ క్యాన్సిల్ చేసేసి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో అప్లికేషన్ పార్ట్కు టిక్ చేసేసుకున్నారు. సో ఓవరాల్గా SC ST లోకల్ తెలంగాణ వాళ్ళకి 750 రూపాయలు, ఆల్ అదర్ ఆస్పిరెంట్స్కి 1500 రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ సివిల్, కానిస్టేబుల్ AR, కానిస్టేబుల్ SIR CPL, SPF కానిస్టేబుల్, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ ఫైటర్, ప్రిజన్ డిపార్ట్మెంట్ వార్డర్ మేల్, వార్డర్ ఫీమేల్, వీళ్ళందరికీ కూడా అంతా కలిపేసేసి SC ST ఆస్పిరెంట్ తెలంగాణ లోకల్ వాళ్ళకు 1600, ఆల్ అదర్స్కి 1200 పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ డ్రైవర్ PTOకి మొత్తం ప్రాసెస్లో 600 రూపాయలు, అట్లాగే ఆల్ అదర్స్కి అయితే 1200 రూపాయలు పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ మెకానిక్ PTO దానికి 600 రూపాయలు SC ST ఆస్పిరెంట్స్కు, ఆల్ అదర్స్ వాళ్ళకు 1200 రూపాయలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. ఒక ఆస్పిరెంట్స్ ఒక పోస్టుతో పాటు మరొక పోస్టుకు అప్లై చేసుకున్నప్పుడు మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించినప్పుడు ఒకటే దాన్ని అన్నిటికీ కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఒక్కసారి మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై ఆ మార్కులు వస్తే నువ్వు ఎన్ని అప్లికేషన్ చేసుకున్నా వాటన్నిటికీ కూడా కన్సిడరేషన్ చేస్తారు. కావున ఈ అప్లికేషన్ ఒకటో చేసుకున్నప్పుడు ఫీ పేమెంట్ మొత్తం అయిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 750 రూపాయలు అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళినప్పుడు SC ST వాళ్ళకేమో 50 రూపాయల ఫీజు తగ్గుతుంది, అట్లాగే ఆల్ అదర్స్ వాళ్ళకు 100 రూపాయల ఫీజు అనేది తగ్గుతుందండి. ఇట్లా ప్రతి అప్లికేషన్ 1, 2, 3, 4 చేసుకుంటా వెళ్ళిన కొద్ది నీకు ప్రతి అప్లికేషన్లో SC ST వాళ్ళకి 50 రూపాయలు, మిగిలిన దాంట్లో 100 రూపాయలు అనేది క్లియర్గా తగ్గుతుందని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఆ ఒక విషయాన్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకొని మీ అప్లికేషన్ ప్రాసెస్ ముందుకెళ్ళిన కొద్ది మీకు పేమెంట్ దగ్గర ఆటోమేటిక్గా అది చూపిస్తుంది. మీరు దానికి స్పెషల్గా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకేదైనా ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా ఆ కమెంట్స్ కానీ మీ డౌట్స్ కానీ అన్నిటినీ నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజీని అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.